యాక్చువల్‌గా ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి ప్రజలను ఫూల్స్‌ని చేస్తున్నటువంటి సర్వే సంస్థలు. ఎందుకు ఇట్లా అనాల్సొస్తుంది అంటే కొన్ని సర్వే సంస్థలు నిజంగా నిజాయితీగా సర్వేలు చేసే రిపోర్ట్లు ఇచ్చుండొచ్చు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదన్నా నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే క్షమించండి. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఎవరైతే ఒక పార్టీ తరపున పనిచేస్తూ ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన నెంబర్లు ఇస్తున్నారో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే నిన్న ఇచ్చినటువంటి ఒక నేషనల్ మీడియా ఇచ్చినటువంటి ఒక సర్వే ఫలితం. పార్లమెంటు స్థానాల్లోనేమో ఒక పార్టీకి ఎడ్జ్ చూపించి అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి మరొక పార్టీకి ఎడ్జ్ చూపించడం, అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది అంటారు. ఎంతవరకు క్రాస్ ఓటింగ్ జరుగుతుందండి? భారీ స్థాయిలో మార్పా, అసలు ఎవరు ఊహించినటువంటి మార్పు. మరి అంత దారుణమైనటువంటి క్రాస్ ఓటింగ్లు అయితే ఎక్కడా జరగవు. నిజంగా ఎంత దారుణంగా ఉంది అంటే వాస్తవ పరిస్థితికి అంచనా వేసే విధంగా మామూలుగా సర్వే సంస్థలు సిఫాలజిస్టులే అవసరంలా. ఊర్లో అరుగు మీద కూర్చుని మాట్లాడుకునే వాళ్ళని అడిగినా చెప్తారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎన్ని సీట్లు రావచ్చు అనేది. అలాంటిది మనం చదువుకుని ఉండి సిఫాలజిస్టులు అని చెప్పుకుంటూ సర్వే సంస్థలు అని చెప్పుకుంటూ ప్రజల పల్స్ని అంచనా వేసి చెప్పాల్సింది ప్రజల పల్స్ని కాకుండా నాయకుల పల్స్కి తగ్గట్టుగా నంబర్లు వేస్తున్నారు చూడండి. సో ఇది మాత్రం నిజంగా దయనీయమైనటువంటి పరిస్థితి అనమాట. వీళ్ళని నమ్ముకుని కొన్ని లక్షల మంది బెట్టింగులు పెట్టి ఆస్తులు పోగొట్టుకుని జీవితాలను నాశనం చేసుకుని కుటుంబాలని రోడ్డున పడేసుకుంటున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మి దయచేసి ఎవరూ బెట్టింగులు పెట్టకండి. ఫలితాలు అనేవి ఎవరూ ఊహించని విధంగా రాబోతున్నాయి. అది ఎవరికి కూడా అంచనాకు అందనటువంటి పరిస్థితుల్లో ఫలితాలు అయితే ఉంటాయి, ముఖ్యంగా ఏపీలో. ఎందుకంటే ఈసారి ఏపీ పీపుల్ నిర్ణయం అనేది నిజంగా చారిత్రాత్మక నిర్ణయం అయితే ఉండబోతుంది. సో ఏ పార్టీకి స్పష్టమైనటువంటి ఒక మెజారిటీ ఇస్తారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే 100కి దాటవు, అలాగే ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఏపీ పీపుల్ ఈసారి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, చాలా డిఫరెంట్గా ఓటేశారు. రేపు రిజల్ట్ రోజు ఇది కనపడబోతుంది. సో ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి ప్రజలని ఫూల్స్ని చెయ్యకండి దయచేసి. రియల్గా మీరు సర్వే చేసి దానికి అనుగుణంగా ఇవ్వండి. ప్రస్తుతం ఉన్న ఫలితాలకు తగ్గట్టుగా మనం గనక చూస్తే 100 వస్తాయనో 110 లేకపోతే 120 చెప్పినా కూడా ఇది సాధ్యమయ్యేటువంటి అంశమే. మరీ అడ్డగోలుగా 150 వస్తాయి, 170 వస్తాయి, 174 వస్తాయి అనేది హాస్యాస్పదమైనటువంటి అంశం. ఏ ఒక్క పార్టీకి వన్ సైడెడ్ మెజారిటీ అనేది లాస్ట్ టైం వచ్చినట్లు రాదు. ఇది జరగని పని. సో దీన్ని గుర్తించాలి. దానికి తగ్గట్టుగా తప్పు చేసినా కూడా కాస్త దొరకకుండా చేయండి అయ్యా బాబు. దొరికేలాగా మరి ఇంత వరస్ట్గా చేసేది. వాళ్ళు ఎవరో ఇచ్చారు 171 సీట్లు అని ఆశ్చర్యం వేసింది నాకే. 171 సీట్లు కనీసం ఆ పార్టీ వాళ్ళు కూడా కల్లో కూడా అనుకుని ఉండరు అన్నీ వస్తాయి అని చెప్పి పైకి చెప్పుకున్నా కూడా. సో నిజంగా ఇట్లాంటివి అయితే ఇవ్వకండి, ప్రజలను ఫూల్స్ చేయకండి.